ఒక లాంగ్వేజ్ కంప్లీట్గా మాస్టర్ చేసి డిఎస్ఏ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఒకవేళ మీ థాట్ ఇదైతే ప్లీజ్ చేంజ్ ఇట్. ఎందుకంటే నేను కూడా 2 months జావా నేర్చుకున్నా, థియరీ, ఊప్స్, కాన్సెప్ట్ A to Z. ఎప్పుడైతే నేను లీడ్ కూడా ఓపెన్ చేసి ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం అనుకున్నాను, దట్ ఈస్ టూ సమ్. మీరు చాలా మంది చేసే ఉంటారు. ఐ వాజంట్ ఏబుల్ టు సాల్వ్ ఇట్. ఎందుకు? బికాస్ నేను లాంగ్వేజ్ సింటాక్స్ నేర్చుకున్నాను కానీ లాజిక్ బిల్డింగ్ నేర్చుకోలేదు. సో అప్పుడు నాకు అర్థమైంది లాంగ్వేజ్ మ్యాటర్ కాదు, లాజిక్ మ్యాటర్ ఇన్ డిఎస్ఏ అని. సో మీరు డిఎస్ఏ స్టార్ట్ చేయాలంటే బేసిక్స్ వస్తే చాలు. ఏ లాంగ్వేజ్ అవని, లూప్స్, వేరియబుల్స్, కండిషన్స్, ఎరేస్, ఈ 4 వస్తే చాలు రా భయ్. యూ డోంట్ నీడ్ టు మాస్టర్ ఎనీ లాంగ్వేజ్. 15 daysలో నేను డిఎస్ఏ స్టార్ట్ చేయడానికి, మళ్ళీ వినండి, డిఎస్ఏ స్టార్ట్ చేయడానికి సరిపోవాల్సినంత జావా నేర్పిస్తాను. ఓకే, ఓన్లీ ఇన్ 15 days. అది కూడా మీరు చూస్తున్న ఇన్స్టాగ్రామ్లోనే. ఓకే, ఎందుకు బ్రో ఇలా నేర్పిస్తావు, నీకెందుకు నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా. లెట్ మీ టెల్ యూ, నేను 2nd yearలో ఉన్నప్పుడు ఆర్ 3rd yearలో ఉన్నప్పుడు ర్యాండమ్గా యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటే, అబ్బా అంటే మనం ఏదైనా నేర్చుకుంటాం అదే ఫ్లోలో కొన్ని వీడియోస్ చూస్తుండే. అందులో ఐ మీన్ మై 2nd year అండ్ ఐ క్రాక్డ్ మైక్రోసాఫ్ట్ ఇంటర్న్షిప్ అంటాడు. ఇంకొక అమ్మాయి అంటది ఐ మీన్ మై 1st year అండ్ ఐ క్రాక్ జీసాక్ అంటది. ఎట్లా రా బాయ్? అంటే వాళ్ళ కాలేజ్ గురించి చెప్తున్నప్పుడు అవన్నీ పెద్ద పెద్ద కాలేజీలు రా బాయ్. దే ఆర్ ఫ్రమ్ ఐఐటి, ఎన్ఐటి. ఎందుకంటే చాలా మంది ఒక లాంగ్వేజ్ కంప్లీట్గా నేర్చుకొని అప్పుడే చెయ్యాలేమో అలా ఆ మైండ్ సెట్లో ఉంటారు. ఎందుకంటే నేను కూడా అలాంటి మైండ్ సెట్లో ఉన్నాను. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అదే మైండ్ సెట్లో ఉండేవారు. ఆఫ్ కోర్స్ డిఎస్ఏ చేయడానికి లాంగ్వేజ్ రావాలి, సింటాక్స్ రావాలి అండ్ ప్యాటర్న్స్ కూడా రావాలి. బట్ డిఎస్ఏ స్టార్ట్ చేయడానికి డూ యూ రియల్లీ నీడ్ టు మాస్టర్ ఎనీ లాంగ్వేజ్? నో, నీకు బేసిక్స్ వస్తే చాలు అండ్ విత్ ద ఫ్లోలో కొట్టుకుని వెళ్ళిపోదాం. సరేనా? డిఎస్ఏ చేస్తున్నప్పుడు ఏమైనా మిస్టేక్ చేస్తే ప్లీజ్ ట్రై టు షేర్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎందుకంటే మన మిస్టేక్స్ కన్నా పక్కన వాళ్ళ మిస్టేక్స్ చూసి నేర్చుకుంటే ఇంకా బాగా నేర్చుకుంటామని ఎవరు అన్నారు?